రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భోగితో ప్రారంభమైన మకర సంక్రాంతి కనుమతో 3 రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగ వ్యవసాయాధారిత పల్లె సంస్కృతిలో ప్రత్యేకతను చాటుకుంటుందని తెలిపారు. పండిన పంటల రాశులతో ఇండ్ల కలకల్లాడుతుండగా రైతు జీవితాల్లో సంక్రాంతి శోభ నిండుధనాన్ని సంతరించుకుంటుందని కేసీఆర్ తెలిపారు. రంగవల్లులతో, భోగి మంటలతో, గొబ్బెమ్మలతో, గంగిరెద్దుల ఆటలతో పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ప్రకృతి పండుగ మకర సంక్రాంతి అని కేసీఆర్ తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకున్నదని కేసీఆర్ తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా మాత్రమే సంక్రాంతి శోభ వికృతమవుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావాలని, పాడి పంటలతో రైతు కుటుంబాలు సంతోషాలతో నిండాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని అన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యాంశంగా నాడు అమలు చేసిన కార్యాచరణ 10 ఏళ్ల అనతి కాలంలో సత్ఫలితాలనిచ్చిందని కేసీఆర్ వివరించారు. ఇరవై 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు, ప్రాజెక్టులు, కాలువల ద్వారా సాగునీరు, పంటకు పెట్టుబడిగా రైతు బంధు, రైతు కుటుంబానికి భరోసాగా రైతు బీమా వంటి పథకాలను పటిష్టంగా అమలు చేశామన్నారు. తద్వారా సాధించిన వ్యవసాయ ప్రగతి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రశంసలు అందుకున్నదని, దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపిందని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వ్యవసాయానికి దండుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన కులవృత్తులకు గతంలో లేని విధంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం సబ్బండ కులాల జీవితాల్లో సంక్రాంతి శోభను నింపిందని కేసీఆర్ తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఖర్చు చేసిందన్నారు. రైతు జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం బీఆర్ఎస్ హయాంలో పండుగలా మారిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా రాజీ పడకుండా 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ సూచించారు. తద్వారా రైతు పండుగ సంక్రాంతి వేడుకలకు వన్నె చేకూర్చుతామో అని తెలిపారు. అయితే రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగేలా దీవించాలని ప్రకృతిని మాతను కేసీఆర్ ప్రార్థించారు.